ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి క్యాంటీన్ అటెండెంట్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ స్టెప్ బై స్టెప్ అయితే ఉన్నదన్నమాట. మొదట ఏం చేయాలంటే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ప్లస్ ఇక్కడ మీ యొక్క నేమ్ మెన్షన్ చేయాలి ఫస్ట్ బాక్స్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్, అలాగే ఈమెయిల్ ఐడి, నేము, మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, దాంతోపాటు ఏంటంటే పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. మినిమం 6 క్యారెక్టర్స్ అలా ఉండాలన్నమాట. ఏదైనా మీ ఇష్టం వచ్చింది, కొన్ని క్యారెక్టర్స్ కొన్ని నెంబర్స్ అనమాట. అలాగా క్రియేట్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. క్యాప్చా ఎంటర్ చేయాలి. ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. మీ తర్వాత ఏమవుతుందంటే ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది అన్నమాట, 6 డిజిట్ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట. మీకు ఏంటంటే ఈమెయిల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేయాలి. ఇక్కడ సబ్మిట్ అంటే మనం లాగిన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ మనకి ఇక్కడ ఏంటంటే స్టెప్స్ 3 ఉంటాయి, సింపుల్ అనమాట. స్టెప్ 1, స్టెప్ 2, 3 అనమాట. ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్స్ నేమ్ యాజ్ పర్ యువర్ 10th క్లాస్ సర్టిఫికేట్ మెమోస్ ఉంటాయి కదా, 10th క్లాస్వి దగ్గర పెట్టుకొని కంప్లీట్ ఫుల్ నేమ్ అనమాట. దాంట్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఇలాగా ఇలా ఎంటర్ చేయాలి. అలాగే ఏం చేస్తే వెరిఫై చేయాలి, సెకండ్ టైం ఎంటర్ చేయాలన్నమాట. పై ఏ నేమ్ అయితే ఎంటర్ చేశారో అదే సేమ్ ఎంటర్ చేయాలన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటంటే మీకు ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, అలాగే మీకు మదర్స్ నేమ్, ఇది కూడా 10th మెమోస్లో ఉంటాయి కదా, అవి దగ్గర పెట్టుకుంటే అయిపోతుంది పని. అలాగే చూసుకుంటే మీ నేమ్ ఎప్పుడన్నా మీరు చేంజ్ చేసుకున్నారా అడుగుతున్నారనమాట. మీరు ఎప్పుడు జనరల్గా ఎవరు చేసుకొని ఉంటారో, అందుకే నో ఆటోమేటిక్ ఉంది, మనం ఏం చేయగలదు. ఒకవేళ చేసుకుంటే మాత్రం ఎస్ పెట్టాలన్నమాట. మీ పేరు కనుక ఎప్పుడన్నా చేంజ్ అయితే ఎస్ పెట్టాలి, నో అయితే అట్లాగే. అదే పర్మనెంట్ అడ్రస్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్ అనమాట. సో తాలూకా, జిల్లా, స్టేట్, మీ అడ్రస్లో నుంచి స్టేట్ అన్నీ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, అన్ని జిల్లాలు కూడా వస్తున్నాయి అనమాట. ఉన్న జిల్లాల్లో మీది సెలెక్ట్, అది పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. అలాగే పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే కనుక ఈ యొక్క కరస్పాండెన్స్ అడ్రస్ టిక్ ఆన్ చేస్తే ఇవి కూడా ఫిల్అప్ అవుతాయి. లేకపోతే కనుక ఈ యొక్క కరస్పాండెన్స్ అడ్రస్ అంటే ప్రజెంట్ అడ్రస్ అనమాట. ఇక్కడ 6th ఇంకా మనకి ఏంటంటే 7th కాలం అనేది మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. ఇంకా ఆధార్ కార్డు తప్పనిసరి అనమాట. డూ యూ హ్యావ్ అన్ ఆధార్ ఎస్ పెడితే దాని నెంబర్ ఎంటర్ చేయాలి. ఎస్ పెడితే కనుక సెలెక్ట్ ఆధార్ ప్రూఫ్, ఇక్కడ నేమ్ యాజ్ పర్ కార్డ్, ఆధార్ కార్డులో ఈ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ మిస్టేక్స్ లేకుండా ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ప్లస్ ఇంకా మనకి 10th కాలం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ మొదట ఏం చేయాలంటే ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి మీ డేట్ ఆఫ్ బర్త్లో నుంచి అనమాట. ఇలాగా సో పైకంటే వెనక్కి వెళ్తాము, ఇయర్స్లోకి మీ ఇయర్ ఏదైతే ఉందో, తర్వాత ఇక్కడ కూడా అనమాట ఇయర్, మంత్, డే అనేది ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీకు ఏజ్ అనేది చూపెడతారు ఎప్పుడంటే 31st ఆగస్టు 2026కి అనమాట. సో ఇదేంటంటే మనకి 18 to 25 ఇయర్స్ అనమాట ఈ వేకెన్సీస్కి సంబంధించి. అంటే 1 సెప్టెంబర్ 2001 అలాగే 31st ఆగస్టు 2008 మధ్య కనుక మీరు బారన్ అయ్యి ఉంటే మీకు 25 ఇయర్స్ అనమాట. సో దాని ప్రకారం ఏంటంటే మనకి 18 to 25 అవుతాయి అనమాట. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ డిఓబి ఉంటే సరిపోతుంది అనమాట. సో దీనికి అదనంగా ఏంటంటే SC ST వాళ్ళకి 5 ఇయర్స్ కాబట్టి వాళ్ళకి 30 ఇయర్స్ వరకు అవకాశం అయితే ఉంటుంది. ఇంకా OBC NCL వాళ్ళకి 3 ఇయర్స్ కాబట్టి ఇక్కడ ఇచ్చారనమాట. సో వాళ్ళకు కూడాను అవకాశం అయితే ఉంటుంది. ఎట్లా 28 ఇయర్స్. అలాగే PW క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకి 35 ఇయర్స్ అనమాట మ్యాక్సిమము. మీ యొక్క ఏజ్ అనేది చూపెడతారు ఇక్కడ. 31st ఆగస్ట్కి చెక్ చేసుకోవచ్చు అనమాట ప్రాపర్గా ఉన్నదా లేదా అని చెప్పేసి. ఇంకా 10th కాలం అనేది ఏంటంటే మనకి ఏజ్ ఇన్ వర్డ్స్ ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది, అదే ప్రింట్ చేస్తున్నది, మనం ఏం చెయ్యక్కర్లేదు అనమాట. ఇంకో ఏంటంటే 11th కాలంలో మేల్ ఆఫ్ ఫిమేలా మీరు ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఆర్ యూ ఎన్ ఇండియన్ నేషనల్, సో ఎస్ ఆటోమేటిక్గా వచ్చి మనం ఏం చెయ్యక్కర్లేదు. విజిబుల్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట. మార్క్స్ డిస్క్రిప్షన్, మోలా, బర్త్ మార్కా, లేకపోతే స్కారా, టటూనా, ఏదైతే అదేనా విజిబుల్ మార్క్ అనమాట. సో జనరల్గా మనం మోల్స్ ఎంటర్ చేస్తాం, 10th మెమోస్లో ఉంటాయి కాబట్టి మనకి ప్రూఫ్ ఉంటుంది మన దగ్గర, అది ఎంటర్ చేయొచ్చు అనమాట ఒకటి. ఇంకా లొకేషన్ ఆన్ బాడీ అనమాట. ఇక్కడ ఏంటంటే మార్క్ డిస్క్రిప్షన్ అంటే మోల్ అని చెప్పేసి ఇక్కడ, అలాగే లొకేషన్ ఆన్ బాడీ ఎక్కడ ఉన్నది అది అని చెప్పేసి అనమాట. అంటే ఆ యొక్క లొకేషన్ అనమాట, ఎక్కడ ఉన్నది, రైట్ హ్యాండ్ మిడిల్లో ఎక్కడ అనేది ఎంటర్ చేయాలన్నమాట. సో రిమూవ్ చేసుకుని మళ్ళీ ఎంటర్ చేయొచ్చు. ఇంకా కూడా ఇంకా అనదర్ మార్క్స్ ఏదైనా ఉంటే కనుక విజిబుల్ మార్క్స్ మీ బాడీ మీద అది కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే సేవ్ అండ్ నెక్స్ట్ కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. ప్లస్ మీరు కనుక ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే ఏంటి అనే దానికి ఇక్కడ నో పెడితే కనుక వేరే ఆప్షన్స్ వస్తున్నాయి అనమాట. పాస్పోర్ట్ వస్తున్నది, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డు, పాన్ కార్డు, ఏదైనా మనం సెలెక్ట్ చేసుకుని దాని నెంబర్ ఎంటర్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడైతే నెంబర్ ఎంటర్ చేయాలి, ఇక్కడైతే ఆ కార్డు మీద నేమ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట.
ప్లస్ ఇక్కడ ఏంటంటే 14 కాలం అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ మీరు ఏ బోర్డులో చదువుకుంటే ఆ బోర్డు అనమాట. సపోజ్ ఆంధ్రప్రదేశ్ అయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అంటే, అలాగే తెలంగాణ కూడా ఉంటుంది, సిబిఎస్ఈ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ అన్నీ ఉంటాయి. సో అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ మీరు ఏ సంవత్సరం 10th పాస్ అయ్యారు. అలాగే ఇష్యూయింగ్ అథారిటీ అంటే ఆ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారు. సపోజ్ ఆంధ్రప్రదేశ్ అయితే బిఎస్సి ఏపీ అనమాట, అదే తెలంగాణ అయితే బోర్డు ఉంటుంది, అది షార్ట్కట్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. రోల్ నెంబర్ అనమాట, రోల్ నెంబర్ ఏంటనేది ఎంటర్ చేయాలి. అలాగే రిమార్క్స్ ఇఫ్ ఎనీ అది అవసరం లేదనమాట. సో మార్క్స్ అవైలబుల్, సో మార్క్స్ సిస్టంలో ఉంటే ఎస్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మార్క్స్ ప్లస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి. మీకు 10th క్లాస్లో సబ్జెక్ట్స్ మినిమం 5 ఉంటాయి ప్రతి వాళ్ళకి కూడాను, 5, 6, 8 ఉంటాయి అనమాట. మొదట ఇక్కడ సబ్జెక్ట్ 10th మార్క్ షీట్ దగ్గర పెట్టుకుంటే మేము తెలిసిపోతుంది. టోటల్ మార్క్స్ 100 ఉంటుంది కదా, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. ఇక్కడ కన్ఫర్మ్ ద పర్సంటేజ్ ఆ సబ్జెక్ట్లో ఎస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. యాడ్ అంటే యాడ్ అవుతుంది. సో ఇంకొక సబ్జెక్ట్ మనం ఏం చేయాలంటే తీసుకోవాలన్నమాట. ఇక్కడ సపోజ్ తెలుగు కానీ హిందీ అవి ఉంటాయి కదా మనకి, అండ్ సెకండ్ లాంగ్వేజ్ అవి ఎన్ని మార్క్స్ వచ్చాయి యాడ్ ఎంటర్ చేయాలి. యాడ్ అంటే యాడ్ అవుతుంది అనమాట. కాబట్టి రిమూవ్ చేసుకోవచ్చు కూడా, ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా మనకి సైన్స్ ఉంటుంది కదా, సైన్స్ ఎట్లాగనమాట ఎంటర్ అయితే చేయాలి. అలాగే ఇంకొక సబ్జెక్ట్ అనమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి ఇలా ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి మ్యాథమెటిక్స్ కూడా 100 ఉంటుంది 10th క్లాస్కి సంబంధించి, తేడా ఏం ఉండదన్నమాట. సో ఎంటర్ చేయాలి, యాడ్ అనాలి. సో యాడ్ అనడంతో మళ్ళీ మనకి టోటల్ మార్క్స్ ఇక్కడ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ పర్సంటేజ్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది అనమాట. కన్ఫర్మ్ ఎస్ పెట్టుకున్నాం మనం, అయిపోయింది అనమాట. అలాగే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్, సో పాస్డ్ పెట్టాలన్నమాట. నాట్ పాస్డ్ ఉంది, పాస్డ్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. పాస్డ్ అని పెట్టాలి మనం. ఇంకా హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు 10th తర్వాత ఇంటర్మీడియట్ ఉంటే ఇది టిక్ ఆన్ చేయొచ్చు, లేదు మీరు డిగ్రీ కూడా చదివి ఉంటే గ్రాడ్యుయేట్ తీసుకోవచ్చు, మీరు పీజీ కూడా చేస్తుంటే ఈ ఆప్షన్ పెట్టుకోవాలన్నమాట. సో ఇంటర్ ఉంటే ఇంటర్ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. సో ఏంటంటే ఇక్కడ కేటగిరీ కమ్యూనిటీ మీరు ఎస్సీనా ఎస్టీనా ఓబీసీనా ఈడబ్ల్యూఎస్ యూఆర్ ఏదైతే అదనమాట. సపోజ్ ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అప్లోడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనమాట, అంటే కేటగిరీ సర్టిఫికేట్ అంటాం కదా, అది అప్లోడ్ మనకి పీడిఎఫ్లో 1 MB వరకు అలౌ చేస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే క్లిక్ హియర్ టు అప్లోడ్ అనేది దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ప్లస్ మీరు చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మన ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి ఇన్కమ్ క్రైటీరియా ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రతి సంవత్సరం కూడాను గత ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఈ సంవత్సరం అంటే 1 ఏప్రిల్ 2026 ఆ తర్వాత తీసుకున్నటువంటి ఆ యొక్క ఓబీసీ ఎన్సీఎల్ సెంట్రల్ ఫార్మేట్లో ఉన్నది, ఈడబ్ల్యూఏ సెంట్రల్ ఫార్మేట్లో ఉన్నది మీకు అవసరం అవుతుంది అనమాట. అంతకుముందు ఇయర్స్ ఉంటే కనుక అది మనకి యూజ్ఫుల్ అయితే కాదనమాట. మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ని వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేయరు అనమాట, రిజెక్ట్ అయితే అవుతుంది అనమాట. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే కనుక ఓల్డ్ది ఉన్నా పర్వాలేదు, వాళ్ళకి ఇన్కమ్ క్రైటీరియా లేదు కాబట్టి సో ఇదైతే కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నమాట మీరు. సో సబ్మిట్ ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా 16 పాయింట్ ఏంటంటే ప్లీజ్ స్పెసిఫై ఇఫ్ యు ఆర్ సీకింగ్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీ ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ కనుక క్లెయిమ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఎస్ అయితే పెట్టుకోవాలి, మిగతా వాళ్ళు నో పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీవియస్ అనే బటన్ ఉంది, గతంలో మన గత ట్యాబ్లో ఎంటర్ చేసిన అవి కూడా మనం మార్చుకోవచ్చు కావాలంటే, లేదా అన్నీ ప్రాపర్గా ఉన్నాయనుకుంటే మనం ఇక్కడ ఏంటంటే సేవ్ అండ్ నెక్స్ట్. సో మనకి ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో ఈ క్యాంటీన్ అటెండెంట్ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది మనకి భోపాల్ ఎంపీ స్టేట్ అంటే మధ్యప్రదేశ్ స్టేట్లో భోపాల్ నగరంలో మీకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది. అది కూడా ఇంగ్లీషు లేదంటే హిందీలో పేపర్ అనేది ఉంటుంది అనమాట. మీకు హిందీ కావాలంటే హిందీ, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్లో పేపర్ అనేది మీకు వస్తుంది అనమాట, రిటన్ టెస్ట్కి సంబంధించి అనమాట. సో ఇంకేంటంటే ఇక్కడ మనకి అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేసుకోవాలి, జేపీజీ ఫార్మేట్లు కానీ పిఎం 1 MB వరకు అలౌ అయితే చేస్తారు. ఇంకా 10th క్లాస్ మార్క్ షీట్ అనమాట, పీడిఎఫ్ 1 MB వరకు అలౌ చేస్తారనమాట. ఇంకేంటంటే నెక్స్ట్ ఫోటో ఐడి ప్రూఫ్, మనం అక్కడ ఏదైతే మెన్షన్ చేసామో ఆధార్ అయితే ఆధార్, పాన్ కార్డు అయితే పాన్ కార్డు, ఏదైతే మనం అక్కడ లాస్ట్ ట్యాబ్లో మనం ఇచ్చామో అదనమాట ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మొత్తం అప్లోడ్స్ ఏమేమి ఉన్నాయంటే ఫోటో, 10th క్లాస్ మార్క్ షీట్, ఫోటో ఐడికి సంబంధించి డాక్యుమెంట్ అవన్నీ అప్లోడ్ చేయాలి. ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎస్ అయితే పెట్టుకోవాలి, మిగతా వాళ్ళకి నో ఆటోమేటిక్గా మనం ఏం చేయాల్సిన అవసరం అయితే లేదనమాట.
సో ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అనమాట, ఇది కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. 1 MB వరకు అలౌ చేస్తారనమాట జేపీజీ ఫార్మాట్. ప్లేస్ మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు అప్లికేషన్, హైదరాబాద్ ఏంటి అనేది అనమాట, లేకపోతే విజయవాడ ఏంటంటే సిటీ అనమాట, మీ ఎక్కడి నుంచి అప్లికేషన్ పెడతామంటే అదనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇవాళ డేట్ వస్తుంది, ప్రీవియస్ ట్యాబ్ కూడా వెళ్ళొచ్చు, అన్నీ ప్రాపర్గా ఉంటే సేవ్ ప్రివ్యూ అనేది మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ నోట్ ఉందన్నమాట రెడ్ లెటర్స్లో ఏంటంటే అప్లికేషన్ వితౌట్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, అప్లికేషన్ ఇన్కంప్లీట్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్ విల్ బీ సమ్మర్లీ రిజెక్టెడ్ అనమాట. అంటే వితౌట్ సిగ్నేచర్ లేకుండా అప్లికేషన్ అనేది ఉండదు కాబట్టి తప్పనిసరిగా సిగ్నేచర్ అనేది అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నప్పుడు బ్రౌజర్ అని ఉంది కదా, అక్కడ మన ఫైల్ సెలెక్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ అప్లోడ్ అని ఉంటుంది అనమాట బటన్, దాని మీద క్లిక్ చేయాలి బ్లూ బటన్ మీద. నెక్స్ట్ ఏమవుతుంది అప్లోడెడ్ అని వస్తుంది అనమాట. సో మనం అప్లోడ్ చేసినట్టు ఇక్కడ డిలీట్ కూడా చేసుకోవచ్చు, ఏదైనా రాంగ్ మనం అప్లోడ్ చేస్తే డిలీట్ చేసుకొని మళ్ళీ కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అయితే మనకి ప్రివ్యూ కనపడుతుంది అనమాట, చెక్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకొని బ్యాక్కి వెళ్ళి మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. లేదా అన్నీ ప్రాపర్గా ఉన్నాయనుకుంటే మనం ఒకసారి చెక్ చేసుకుని అన్నీ సూపర్గా ఉంటే ఇక్కడ ఏంటంటే ఫైనల్ సబ్మిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా వస్తుంది అనమాట, ఆర్ యూ షూర్ అని అడుగుతుంది అనమాట. సో తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట మీకు. సో ఎందుకంటే ఇక్కడ ఇచ్చారు మనకి అప్లికేషన్ కెనాట్ బి ఎడిటెడ్ అని చెప్పేసి వన్స్ సబ్మిటెడ్. సో ఇక్కడ మీరు సబ్మిట్ కొట్టారంటే ఇంకా మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. సో ఇప్పుడే మీరు క్యాన్సిల్ అయ్యి బ్యాక్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుని అన్నీ ప్రాపర్గా ఉంటే కనుక ఇక్కడ ఎస్ సబ్మిట్ అనాలి. ప్లస్ ఇక్కడ అప్లికేషన్ నెంబర్ వచ్చింది, అప్లికెంట్ నేమ్ వచ్చింది, సబ్మిషన్ డేట్ వచ్చింది, కంప్లీటెడ్ అని టిక్ మార్క్ వచ్చింది అనమాట. సో డౌన్లోడ్ అప్లికేషన్ అని వచ్చింది, ఫీజు ఎవరికి లేదనమాట, 0 ఫీజు.